నిన్ను కూడా అంతే అడుగుతాడు. నువ్వు అడుగు, ఏసే నీకేం కావాలి ఏసయ్య చెప్పు, నీకు నా శక్తి కొలిది చేస్తాను నేను అని అడుగు. నువ్వు నాకేం వద్దు నాన్న, నాకేం అవసరం నాయన, నువ్వే కావాలి నాకు అంటాడు. నాకేం చదువా, సంధ్య, తెలివా, అందమా, సందమా, జ్ఞానమా, వివేకమా, నాదేం మంచి బుద్ధే, నాదేమన్నా మంచి స్వభావమా, నాది ఒక చెంచుల బతుకు, నాది ఒక స్థిరం లేని బతుకు, నేను ఎందుకు పనికొస్తానయ్యా నీకు? ఓటి కుండను నేను, పగిలిపోయిన కుండను నేను, పనికిరాను దేవాన్ని. నో నువ్వు ఉన్న రీతిని నాకు అలానే కావాలదా, నువ్వు ఉన్న రీతిగానే, వట్టి పాత్రగానే, ఖాళీ పాత్రనయ్యా, పగిలిపోయిన కుండ లాంటి వ్యక్తిని అయినా పర్వాలేదు, నాకు అలానే కావాలదా, నేను వాడుకుంటాగా నిన్ను, నేను ఆశీర్వదిస్తాగా నిన్ను, నేను హెచ్చిస్తాగా. నువ్వు ఒట్టికుండవే కావచ్చు, నేను చేస్తా గట్టికుండగా. నీకిష్టమైన పాత్రను చేయ, నన్ను విసిరేయక సారెపై ఉంచావా. ఏం అడగలా నన్ను, నువ్వు కావాలి నాకు అన్నాడు. ఓకే, ఇంకేమన్నా ఏం అవసరం లేదు, నా ప్రాణమే నీ కోసం దారిపోసాను రా పిచ్చోడు, నువ్వు నాకు ఇచ్చేదేంది, నా సర్వస్వం నీకు ఎప్పుడో ఇచ్చేసా. నువ్వు నాకు ఇవ్వటం కాదు నాన్న, నా సర్వస్వం నీకు ఇచ్చేసాను ఎప్పుడో, నా ప్రాణం అంతా నీ కోసం దారిపోసాను.